వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వేసవిలో కూల్ డ్రింక్స్ అతిగా తాగుతున్నారా? ఎండలు మండిపోతున్నాయి. బాణుడి బగబగలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే దాహాన్ని తీర్చుకోవడం సహా ఉపశమనం పొందేందుకు చాలామంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. మనం తాగే ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో చక్కెర పరిమితి చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది. దీనివల్ల తక్కువ కాలంలోనే డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్లో పోషక విలువలు ఉన్నా అందుకే వీటిని ఎంప్టీ క్యాలరీస్ అంటారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఇవి ప్రధాన కారణమవుతాయి. అందుకే ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు కూల్ డ్రింక్స్కు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. కూల్ డ్రింక్స్కు డయాబెటీస్తో బాధపడేవారు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్లో చక్కెర పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది. డయాబెటీస్ రోగులు శీతపానీయాలను తాగితే అది వారి ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి లేదా అల్సర్ వంటి సమస్యలు సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. దీనిలో ఉండే కార్బన్ డయాక్సైడ్, ఆమ్లం కడుపు పొరను దెబ్బతీస్తాయి. కూల్ డ్రింక్స్లో ఉండే ఫాస్ఫరస్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు క్రమంగా బలహీనపడి చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. సాఫ్ట్ డ్రింక్స్లో కార్బోనిక్ యాసిడ్ దంతాల పై పొరను కరిగించి పిప్పలు, చిగుళ్ళ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అధిక సాంద్రత కలిగిన రసాయనాలు, కృత్రిమ రంగులు కలిగిస్తాయి. దీర్ఘకాలంగా ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి లేదా కిడ్నీ పనితీరు మందగించడానికి కారణం కావచ్చు.